ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే పర్లేదని చెప్పుకోవచ్చు మాట. అంత గ్యాప్ ఇచ్చారంటే మూవీ కూడా అలాగే ఉంది. అంటే నేను కొంచెం మంచిగా ఎక్స్పెక్ట్ చేశా కానీ అలా లేదు మాట సినిమా. యావరేజ్‌గా ఉంది. ప్లాట్ ఏంటంటే మన మెయిన్ లీడ్ వచ్చేసి ఒక జర్నలిస్ట్ అనమాట. తనని ఒక పార్టీకి అయితే ఇన్వైట్ చేస్తారు. ఈ పార్టీ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే యాక్చువల్‌గా బాగా బలిసినోళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళ వైఫ్ కొంచెం చావుకి దగ్గరగా ఉంటదనమాట. సో, తను చనిపోతుందని ఈ పార్టీని అయితే కండక్ట్ చేస్తాడనమాట. వాళ్ళకి కొంచెం క్లోజ్‌గా ఉన్న పీపుల్‌ని అందరిని కలిపి ఒక్కొక్క షిప్‌లో తీసుకెళ్తారు. అక్కడ ఈ పార్టీ అనేది కండక్ట్ చేస్తారనమాట. తనకి సాగనంపుతారనమాట. సాగనంపడానికి ఒక పార్టీ అనేది పెడతారు. దాని తర్వాత ఏమవుద్దంటే అక్కడ ఒక 2, 3 చిన్న చిన్న స్ట్రేంజ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఈ అన్ని మూవీస్‌లో ఇది కామన్ అయిపోయింది. అయితే అక్కడ ఒక అమ్మాయి మిస్ అవుతది. ఓన్లీ మన హీరోయిన్‌కి మాత్రమే మిస్సింగ్ మాట. మిగతా ఎవ్వరికీ కూడా మిస్ అవుతున్నట్టుగా ఉండదు. అంటే మన వన్ నేనొక్కడినే కాన్సెప్ట్‌లా ఉంటది. తినే ఊహించుకుంటుంది ఎవరు లేరు అన్నట్టుగా అందరూ తినని చెప్తారు. తిన గట్ ఫీలింగ్ ఏంటంటే ఎవరో ఉన్నారు. వాళ్ళు మిస్ అవుతున్నారని తిననుకుంటది. ఇంతకీ ఆ పర్సన్ నిజంగానే మిస్ అయ్యారా? అండ్ ఆ మిస్ అయిన పర్సన్ కూడా క్యాబిన్ 10కి సంబంధించిన పర్సన్ అనమాట. అందుకే మూవీ టైటిల్ కూడా అది పెట్టారన్నమాట. నిజంగా ఆ పర్సన్ అనేది మిస్ అయ్యారా? లేకపోతే మన హీరోయిన్ ఊహించుకుంటుందా? ఇది తెలుసుకోవాలంటే మూవీ చూడాలన్నమాట. ఇంతకీ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు పెద్ద పాజిటివ్స్ ఏం కనిపియలే గానీ మనకి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే కొంచెం బాగున్నాయి. అండ్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటదనమాట. ఆ మిస్ అయిన పర్సన్ గురించి ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే బాగుంది. మిగతా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మరీ అంత ఎంగేజింగ్‌గా ఏం తీసుకెళ్లరు. చాలా వరకు ఫ్లాట్‌గా ఎళ్ళిపోతది. అంతే. ఇంక చెప్పడానికి కూడా ఏం లేదన్నమాట. సినిమా చాలా చిన్నది అండ్ వీళ్ళు అనుకున్న పాయింట్ కూడా చాలా చిన్నదే. కానీ పర్లేదు మాట. నేనైతే అంతగా రికమెండ్ చేయను.